రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. భారతదేశ రాజకీయాల్లో ఈ పేరు ఒక చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మొదలు పెడితే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష విపక్ష నేతలుగా కొనసాగుతున్న సమయంలో పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆయన సూచనలు సలహాల మేరకే నడుచుకున్నారు ఆ పార్టీ అధినేతలు. అందులో సక్సెస్ కూడా సాధించి ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. వారిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా 2014-19లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పొలిటికల్ అనలిస్టుగా స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. అయితే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించబోతున్నారా అనే వార్తలు ఊహాగానాలుగా వినిపిస్తున్నాయి. అదే ప్రశాంత్ కిషోర్ కొత్తగా ఓ రాజకీయ పార్టీని నిర్మించబోతున్నాడని టాక్. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కొత్తగా ఓ రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆదివారం పాట్నాలో నిర్వహించిన జన్ సురాజ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహార్ కేంద్రంగా జన్ సురాజ్ పేరుతో ఓ ప్రజా చైతన్య సంస్థ రన్ చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే అదే పేరును తాను కొత్తగా పెట్టబోయే పార్టీకి నామకరణం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ బరిలోకి దిగుతుంది అంటున్నారు. ఒంటరిగానే జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ను ఎదుర్కొంటామని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వెనకాల ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ఎలాంటి డెసిషన్స్ తీసుకోరు. ఈసారి నితీష్కు కష్టమే అంటున్నారు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు. చూడాలి బీహార్లో రాబోయే కొత్త పార్టీ బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ రకంగా మార్చబోతుంది అన్నది.